హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటగది యూట్యూబ్ ఛానల్. ఈరోజు చేయబోయేది కేఎఫ్సి స్టైల్ ఫ్రైడ్ చికెన్ రెసిపీ. ఇప్పుడు ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తారండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1.5 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. ఇందులోకి టమాటో సాస్ కూడా 1 స్పూన్ వేసుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇందులోకి హాఫ్ స్పూన్ పెప్పర్ వేసుకోవాలి. ఇందులోకి పెప్పర్ పొడి, తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇందులోకి నూడిల్స్ ఇన్స్టెంట్ మసాలా ఇందులోకి వేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాము. కేఎఫ్స్కి ఇంత సైజ్ తీసుకున్నాము. ఇది ఇందులో వేసుకోవాలి. కలపాలి, మిక్స్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో 2 అవర్స్ పెట్టుకోవాలి. ముందుగా బౌల్ తీసుకొని 1.5 కప్పు మైదా వేసుకోవాలి. 1.5 కప్పు వేసుకున్నాము మైదా. 1/4 కప్పు కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. ఇందులో ఒక స్పూన్ కారం, తగినంత సాల్ట్, చిటికెడు పసుపు, గార్లిక్ వేసుకోవాలి. తెల్లగడ్డ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి తగినంత. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పెట్టుకోవాలి పక్కన. 2 గంటలు అయింది నానబెట్టుకొని. ఇప్పుడు ఇది తీసుకొని ఇంత కలుపుకున్నాం కదా పిండి, ఇందులో వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని తట్టుకోవాలి. కూలింగ్ వాటర్లో వేసుకోవాలి. ఇది మళ్ళీ తీసి మళ్ళీ ఇందులో వేసుకోవాలి. మళ్ళీ పొడిలో ఇలా తీసుకుని ఒక ప్లేట్లో వేసుకోవాలి. అన్నిటిని అలా చేసుకోవాలి. ఇలా అన్నింటినీ ఇలా చేసి పెట్టుకున్నాము. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు చికెన్ ఇందులో వేసుకోవాలి. ఆయిల్లో ఇప్పుడు తిప్పుకోవాలి. ఒక సైడ్ కాలింది, ఇంకో సైడ్ కాలని తిప్పుకోవాలి. ఇలా వచ్చాక ఒక ప్లేట్లో తీసుకోవాలి.
కేవీ చికెన్ అయిపోయిందండి. ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అలాగే చేసుకోండి, టేస్ట్గా బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ టు అమ్మ వంటగది యూట్యూబ్ ఛానల్. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.